ఫ్రెండ్స్, మీ ఇంట్లో వెలుగుతున్న విద్యుత్ దీపం ఒక నక్షత్రం చనిపోవడం వల్ల వస్తుందని నేను చెబితే మీకు ఎలా ఉంటుంది? అవును, ఒక నక్షత్రం చాలా కాలం క్రితం పేలిపోయింది. ఆ పేలుడులో పుట్టిన ఒక మూలకం ఈ రోజు మన ప్రపంచానికి శక్తినిస్తుంది. ఈ రోజు మనం తెలుసుకోబోయే మూలకం గురించి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఇది మానవ చరిత్రలోనే అత్యంత రహస్యమైన అలాగే బలమైన మూలకాల్లో ఒకటి. ఈ మూలకం చీకట్లో ఉన్న నగరాలకు వెలుగునిస్తుంది. కానీ ఇదే మూలకం తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే మొత్తం మానవ జాతిని నాశనం చేయగలదు. ఆ మూలకం పేరే యురేనియం. నగరాలకు వెలుగునిచ్చిన ఈ యురేనియమే చరిత్రలో అత్యంత వినాశకరమైన ఆయుధంగా కూడా మారింది. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. అసలు ఈ యురేనియం ఎలా తయారవుతుంది? దీన్ని మనుషులు తయారు చేస్తారా? దీన్ని ఏదైనా కర్మాగారంలో తయారు చేస్తారా? లేదా శాస్త్రవేత్తలు దీన్ని ప్రయోగశాలలో సృష్టిస్తారా? లేక దీని కథ మన భూమి కంటే పాతదా? లేదా ఇది విశ్వం మనకు ఇచ్చిన రహస్యమైన బహుమత? నిజం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. యురేనియంను మనుషులు తయారు చేయలేరు. ఇది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. అప్పటికి మన భూమి ఇంకా పుట్టలేదు. విశ్వంలో ఉండే చాలా పెద్ద నక్షత్రాల వయసు అయిపోయినప్పుడు అవి ఒక పెద్ద విస్ఫోటనంతో పేలిపోతాయి. ఆ భయంకరమైన పేలుడును భారీ నక్షత్ర విస్ఫోటనం అంటారు. ఈ పేలుడు వల్ల పుట్టిన విపరీతమైన వేడి అలాగే ఒత్తిడి కారణంగా ఎన్నో బరువైన మూలకాలు ఏర్పడ్డాయి. ఆ బరువైన మూలకాల్లో ఒకటే ఈ యురేనియం. మనం ఈ రోజు అణుశక్తి కోసం వాడుతున్న ఈ మూలకం నిజానికి ఒక నక్షత్రం చనిపోయినప్పుడు మిగిలిన ఆఖరి గుర్తు. సుమారుగా 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడినప్పుడు ఈ మూలకాలన్నీ భూమిలోని శిలల్లో కలిసిపోయాయి. యురేనియం కూడా వాటితో పాటే భూమి పొరల లోపల దాగిపోయింది. ఈ రోజు కూడా యురేనియం మనకు బయట ఎక్కడా కనిపించదు. ఇది భూమి లోపల ఉన్న స్థితిలో చాలా తక్కువ పరిణామంలో ఉంటుంది. చాలా సార్లు ఒక టన్ను రాళ్లలో కేవలం 100 గ్రాముల యురేనియం మాత్రమే దొరుకుతుంది. అందుకే దీన్ని నేరుగా వాడుకోవడానికి వీలు పడదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. యురేనియం ఎలా తయారవుతుంది అని అడిగితే దాన్ని ఎవరు తయారు చేస్తున్నారని కాదు. నిజానికి యురేనియం ప్రకృతిలో ముందే ఉంటుంది. మనుషులు దాన్ని ముడి పదార్థాలుగా బయటకు తీసి వాడుకోవడానికి వీలుగా మార్చుకుంటారు. భూమి నుంచి తీసే ఈ రాళ్లను యురేనియం ఖనిజం అని పిలుస్తారు. ఆ ఖనిజాన్ని ముందుగా గనుల నుంచి బయటకు తీస్తారు. ఆ తర్వాత వాటిని పొడి చేసి ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా దాని నుంచి యురేనియంను వేరు చేస్తారు. ఆ తర్వాత విద్యుత్ ఉత్పత్తి కోసం వాడుకునేలా దాన్ని మరింత శుభ్రం చేస్తారు. అంటే ఇక్కడ జరిగే అసలు పద్ధతి తయారు చేయడం కాదు, దాన్ని రూపాన్ని మార్చడం మాత్రమే. ఒక సాధారణ రాయి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఇంధనంలో ఎలా మారుతుందో మనం చూడొచ్చు. అలాగే ఇదే మూలకం చరిత్రలోని అతిపెద్ద సంఘటనలతో ఎలా ముడిపడి ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఒకసారి ఊహించుకోండి, భూమికి 100 మీటర్ల అడుగున చిమ్మ చీకటి ఉంటుంది. అక్కడ భారీ యంత్రాల చప్పుళ్ళు వినిపిస్తూ ఉంటాయి. కంటికి కనిపించని కానీ కొన్ని కోట్ల విలువ చేసే ఒక లోహం కోసం కార్మికులు అక్కడ వెతుకుతూ ఉంటారు. ఇదే ఆ యురేనియం గనుల ప్రపంచం. యురేనియం సాధారణంగా రాళ్లలో చాలా తక్కువగా దొరుకుతుంది. కాబట్టి దీన్ని బయటకు తీయడం అంత తేలికైన పని కాదు. దీనికోసం ఒక ప్రత్యేకమైన విధానాన్ని వాడుతారు. ముఖ్యంగా 3 పద్ధతుల ద్వారా యురేనియం వెలికి తీస్తారు. మొదటి పద్ధతి బహిరంగ గనుల తవ్వకం. భూమి పైపొరల్లో యురేనియం ఉన్నప్పుడు ఈ పద్ధతిని వాడుతారు. పెద్ద పెద్ద యంత్రాలతో భూమిని తవ్వి ఒక పెద్ద గుంతను చేస్తారు. బయట నుంచి చూస్తే అది ఒక మైదానంలా కనిపిస్తుంది. కానీ నిజానికి ఇది 100 అడుగుల కంటే ఎక్కువ లోతు ఉండొచ్చు. రెండో పద్ధతి భూగర్భ గనుల తవ్వకం. యురేనియం భూమికి చాలా అడుగున ఉన్నప్పుడు భూమి లోపల సొరంగాలు నిర్మిస్తారు. కార్మికులు ఆ సొరంగంలోకి వెళ్లి రాళ్లను పగలగొడతారు. ఆ తర్వాత ఆ యురేనియం ఖనిజాన్ని బయటకు తీసుకువస్తారు. ఈ పద్ధతిలో ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే అక్కడ రేడియోధార్మిక వాయువులు అలాగే ధూళి వల్ల ముప్పు ఉంటుంది. అందుకే యురేనియం గనుల్లో పనిచేసే కార్మికుల కోసం ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. వారికి ప్రత్యేకమైన దుస్తులు, ముఖానికి ముసుగు అలాగే నిఘా పరికరాలు ఇస్తారు. ఒకసారి ఆలోచించండి, గన్నుల నుంచి వేల టన్నుల రాళ్లను బయటకు తీస్తారు. కానీ వాటిలో చాలా తక్కువ మోతాదులో మాత్రమే అసలైన యురేనియం ఉంటుంది. అంటే అసలు ప్రక్రియ ఇంకా మిగిలే ఉంది. ఇప్పుడు ఆ ముడి రాళ్లను శుద్ధి చేసే కర్మాగారానికి తీసుకువెళ్తారు. అక్కడ నుంచి అసలైన మార్పు మొదలవుతుంది. ముందుగానే ఆ రాళ్లను పెద్ద పెద్ద యంత్రాల్లో వేసి పగలగొడతారు. ఆ
భారీ శిలలు కొన్ని నిమిషాల్లోనే చిన్న చిన్న ముక్కలుగా మారిపోతాయి. ఆ తర్వాత అవి ఒక సన్నని పొడిలా మారేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. బయటకు తీయడానికి నెలల సమయం పట్టినా ఆ రాయి ఇప్పుడు ఒక దుమ్ము లాంటి పదార్థంగా మారుతుంది. కానీ అందులో ఇప్పటికీ యురేనియం చాలా తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు రసాయన ప్రక్రియ మొదలవుతుంది. ఆ పొడిలో కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు కలుపుతారు. ఈ రసాయనాలు రాయి నుంచి యురేనియం వేరు చేస్తాయి. నెమ్మదిగా కొన్ని దశల తర్వాత ఒక చిక్కటి పసుపు రంగు పదార్థం తయారవుతుంది. ఈ పసుపు రంగు ముద్ద నిజానికి యురేనియం ఆక్సైడ్ కు చెందిన ఒక చిక్కటి రూపం. మున్ముందు అణు ఇంధనంగా మారే దిశగా అడుగులు వేసేదే ఈ పద్ధతి. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నిజం మరొకటి ఉంది. ఈ పసుపు రంగు ముద్దను నేరుగా అణు యంత్రంలో వాడడానికి వీలు పడదు. ఎందుకంటే సహజంగా దొరికే యురేనియంలో ఒక ప్రత్యేకమైన యురేనియం చాలా తక్కువగా ఉంటుంది. దాన్ని యురేనియం 235 అని పిలుస్తారు. అణుశక్తిని పుట్టించగల సామర్థ్యం దీనికి మాత్రమే ఉంటుంది. కానీ సహజ యురేనియంలోని దీని శాతం కేవలం 0.7% మాత్రమే. అంటే 1000 కిలోల యురేనియం తీసుకుంటే అందులో కేవలం 7 కిలోలు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. ఎంత కష్టపడి తవ్వకాలు జరిపినా మనకి పనికి వచ్చే భాగం చాలా చాలా తక్కువ. ఇప్పుడు మనం యురేనియం భవితవ్యాన్ని నిర్ణయించే దిశకు చేరుకున్నాం. ఇప్పటి వరకు మన దగ్గర యురేనియంకు చెందిన ఒక చిక్కటి పసుపు రంగు ముద్ద మాత్రమే ఉంది. కానీ ఇది ఇప్పటికీ ఒక ముడి పదార్థం మాత్రమే. దీని అసలైన శక్తి ఇంకా లోపలే దాగుంది. మనం ముందే తెలుసుకున్నట్లుగా సహజ యురేనియంలో ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. అవి యురేనియం 238 అలాగే యురేనియం 235. వీటిలో అసలైన శక్తిని పుట్టించే యురేనియం 235 మాత్రమే. కానీ సహజ యురేనియం 235 కేవలం 0.7% మాత్రమే ఉండటం ఇక్కడ అసలు సమస్య. దీన్ని నేరుగా వాడితే అణుయంత్రాలకు ఏమాత్రం సరిపోదు. ఇక్కడ నుంచే అత్యంత క్లిష్టమైన అలాగే సున్నితమైన సంపన్న ప్రక్రియ మొదలవుతుంది. ఈ ప్రక్రియ చాలా ప్రత్యేకమైనది. ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రమే దీన్ని పూర్తిగా చేయగలుగుతున్నాయి. అందుకే దీనిపై అంతర్జాతీయ స్థాయిలో చాలా కఠినమైన నిఘా ఉంటుంది. ముందుగా ఆ పసుపు రంగు ముద్దను ఒక వాయువుగా మారుస్తారు. దీన్ని యురేనియం హెక్సాఫ్లోరైడ్ వాయువు అని పిలుస్తారు. ఇక్కడే అసలు ప్రక్రియ మొదలవుతుంది. యురేనియం 235 అలాగే యురేనియం 238 బరువులో చాలా చిన్న వ్యత్యాసం ఉంటుంది. ఆ బరువుల మధ్య తేడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని వేరు చేయడం ఒక పెద్ద సవాలు. దీనికోసం స్తూపాకారంలో ఉండి చాలా వేగంగా తిరిగే ఉపకేంద్ర యంత్రాలను ఉపయోగిస్తారు. ఇవి ఎంత వేగంగా తిరుగుతాయా అంటే ఆ వేగాన్ని మన కళ్ళు పసిగట్టలేవు. ఆ యంత్రంలోకి యురేనియం వాయువును పంపిస్తారు. బరువుగా ఉండే యురేనియం 238 బయట వైపుకు వెళ్తుంది. అదే సమయంలో తేలిగ్గా ఉండే యురేనియం 235 మధ్య భాగానికి చేరుకొని ఒక చోట పొగ అవుతుంది. కానీ ఈ పని ఒకేసారి జరిగిపోదు. ఈ ప్రక్రియను వేల సార్లు చేయాల్సి ఉంటుంది. యురేనియం 235% నెమ్మదిగా పెంచడానికి వేలాది యంత్రాలు ఒకేసారి కలిసి పనిచేస్తాయి. దీని విద్యుత్ కోసం వాడాలంటే యురేనియం 235% 3% నుంచి 5% వరకు పెంచుతారు. కానీ దీన్ని ఆయుధాల తయారీకి వాడాలంటే ఆ శాతాన్ని ఏకంగా 90% వరకు పెంచుతారు. ఇక్కడ నుంచే ప్రపంచ దేశాల రాజకీయాల భయం అలాగే ఉద్రిక్తతలు కథలు మొదలవుతాయి. ఎందుకంటే ఈ సుసంపన్నమైన ప్రక్రియ శాంతికి మరియు వినాశనానికి మధ్య ఒక గీతను గీస్తుంది. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏంటంటే సుసంపన్నం చేసే ఈ యురేనియం అణుయంత్రములు ఎలా పనిచేస్తుంది? దీని ద్వారా శక్తి ఎలా పుడుతుంది? అలాగే దీన్ని నియంత్రించడం ఎందుకంత అవసరం? ఇప్పుడు మన దగ్గర సుసంపన్నం చేసిన యురేనియం ఉంది. అంటే యురేనియం 235% పెంచబడిన యురేనియం అన్నమాట. కానీ దీన్ని కూడా నేరుగా అణుయంత్రంలోకి పంపరు. ముందుగా ఈ వాయువును మళ్ళీ ఘన రూపంలోకి మారుస్తారు. దీన్ని చిన్న చిన్న పింగాణి లాంటి ముక్కలుగా మారుస్తారు. ఇవి చూడ్డానికి చాలా సాధారణంగా కనిపిస్తాయి. ఇవి దాదాపుగా ఒక చిన్న గోళీ అంతా ఉంటాయన్నమాట. కానీ ఒక చిన్న యురేనియం ముక్క సుమారుగా 1 టన్ను బొగ్గు ఇచ్చేంత శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంత చిన్న వస్తువులో అంత శక్తి ఉండటం నిజంగా ఆశ్చర్యం. ఈ ముక్కలను పొడవైన లోహపు గొట్టాల్లో నింపుతారు. ఈ గొట్టాలని ఇంధన కడ్డీలు అని పిలుస్తారు. ఆ తర్వాత ఇలాంటి అనేక కడ్డీలు కలిపి ఒక ఇంధన సముదాయంగా మారుస్తారు. ఇక్కడే అణువిచ్ఛితి అనే అసలైన అద్భుతం మొదలవుతుంది. యురేనియం 235 కు చెందిన ఒక అణువును ఒక న్యూట్రాన్ ఢీకొట్టినప్పుడు ఆ అణువు 2గా విడిపోతుంది. ఇలా విడిపోయినప్పుడు చాలా పెద్ద మొత్తంలో శక్తి బయటపడుతుంది. దాంతో పాటే 2 లేదా 3 కొత్త న్యూట్రాన్లు కూడా బయటకు వస్తాయి. ఈ కొత్త న్యూట్రాన్లు ముందుకు వెళ్లి ఇతర యురేనియం అణువులను ఢీకొడతాయి. ఇలా ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. దీన్ని గొలుసుకట్టు చర్య అంటారు. కానీ ఈ గొలుసుకట్టు చర్య అదుపు తప్పితే ఆ శక్తి వినాశనానికి దారితీస్తుంది.
అందుకే అణుయంత్రం లోపల నియంత్రణ కడ్డీలను ఏర్పాటు చేస్తారు. ఈ కడ్డీలు అదనంగా ఉన్న న్యూట్రాన్లను పీల్చుకుంటాయి. దీనివల్ల లోపల జరిగే చర్య అదుపులో ఉంటుంది. అణుయంత్రం లోపల పుట్టే వేడితో నీటిని బాగా మరిగిస్తారు. అప్పుడు ఆ నీరు ఆవిరిగా మారుతుంది. ఈ ఆవిరి పెద్ద యంత్ర చక్రాలను వేగంగా తిప్పుతుంది. తద్వారా విద్యుత్ తయారవుతుంది. అంటే చివరకు మన ఇళ్ళకి ఇచ్చే విద్యుత్ ఒక అణు విడిపోవడం వల్ల వచ్చిన శక్తి అన్నమాట. ఒక నక్షత్రం చనిపోవడం వల్ల ఏర్పడిన మూలకం భూమి అడుగు భాగం నుంచి బయటకు వచ్చింది. వేలాది యంత్రాల గుండా ప్రయాణించి చివరకు మన ఇళ్లకు వెలుగుగా మారింది. కానీ ఈ కథలో మరొక కోణం కూడా ఉంది. ఈ ఇంధనాన్ని వాడేసిన తర్వాత అది రేడియోధార్మిక వ్యర్థంగా మారుతుంది. ఈ వ్యర్థాలను సురక్షితంగా చూసుకోవడమే అణుశక్తి ముందున్న అతిపెద్ద సవాల్. కాబట్టి యురేనియం కథ కేవలం తయారీకి సంబంధించింది మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద బాధ్యత. ఈ మూలకం మనిషికి ఇంధన స్వేచ్ఛ ఇవ్వగలదు, కానీ ఏ చిన్న పొరపాటు జరిగినా చరిత్రలోనే అతిపెద్ద విషాదం కూడా మార్చగలదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.